చిల్డ్రన్, ఈ వీడియోలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 2 స్టార్ట్ చేసేద్దాం. నిన్న పార్ట్ 1 లో మనం చెప్పుకున్నాం, అదే ఎఫెక్ట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటియాన్. సో ఆ వీడియో తర్వాత చూడండి ఈ వీడియో, ఓకేనా? ఒకవేళ డైరెక్ట్ ఈ వీడియో ఓపెన్ చేస్తే పార్ట్ 1కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే పార్ట్ 1 లేకుండా మీకు పార్ట్ 2 అయితే అర్థం కాదు, అంతే కదా? దురంధర్ 1 చూసిన తర్వాతనే దురంధర్ 2 మీ యొక్క కిక్ అనేది వస్తుంది. అలా ఖచ్చితంగా సీక్వెన్స్ అయితే ఫాలో అవ్వండి ఆర్గానిక్ కెమిస్ట్రీకి. మరి అసలు రియాక్షన్ మెకానిజంకి మెయిన్ హార్ట్ అంటే జిఓసికి మెయిన్ హార్టే ఈ రియాక్షన్ మెకానిజం. యాక్చువల్గా చెప్పాలి అని అంటే రియాక్షన్ మెకానిజంని నేను అసలు ఇప్పుడు మీకు ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ రియాక్షన్ మెకానిజం అంటే 4 రియాక్షన్స్, రియాక్షన్ మెకానిజం RM. ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం? 4 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం రియాక్షన్ మెకానిజం. ఏమేంటివి? సబ్స్టిట్యూషన్, సెకండ్ టైప్ ఎడిషన్, థర్డ్ ఎలిమినేషన్ అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి రీఅరేంజ్మెంట్, వేస్ట్. ఎఫెక్ట్స్ లో ఫోర్త్ ఎఫెక్ట్ ఇట్లా వేస్ట్ ఎఫెక్ట్ అన్నాను. ఈ రియాక్షన్ మెకానిజంలో 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్: సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్ అండ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మళ్ళీ మనకి 4 టైప్స్. ఏమేంటివి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మళ్ళీ మనకి 4 టైప్స్. ఎడిషన్ రియాక్షన్స్ 3 టైప్స్. ఏమేంటో తెలుసా? ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. మరి ఎలిమినేషన్ రియాక్షన్స్ 2 ways లో డివైడ్ చేయండి, అదే E1 ఎలిమినేషన్, E2 ఎలిమినేషన్. ఇది ఒక స్మాల్ ఫ్లో చార్ట్ ఆఫ్ రియాక్షన్ మెకానిజం. టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ 4, అందులో మళ్ళీ ఇండివిజువల్ గా సబ్ టైప్స్. సో ఈ ఫ్లో చార్ట్ లోనే మనం ఇదంతా వీటి గురించి చూడండి, 4 స్టెప్స్, 3 స్టెప్స్, 2 స్టెప్స్, వీటి గురించి చెప్పుకుంటే కంప్లీట్ అయిపోతుంది రియాక్షన్ మెకానిజం. ఆహా, చూడటానికి చిన్నగానే ఉంది, మొదలెడితే తెలుస్తుంది అసలు కథ. సో ఫస్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ నుంచి స్టార్ట్ అయితే చేయాలి. అసలు రియాక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాక్షన్ అనగానే ఒక రియాక్టెంట్ ఉంటుంది, దాని నుంచి ప్రొడక్ట్ అయితే ఫామ్ అవుతుంది. అయితే రియాక్టెంట్ నుంచి డైరెక్ట్గా ఈజీగా ప్రొడక్ట్ ఫామ్ అవుతుందా? మీరు మంచిగా ఊరికే నా బుజ్జి నా తండ్రి అంటే ఎగ్జామ్స్ బాగా రాస్తారా? రాయరు. మీ అమ్మో నాన్న వచ్చి ఎందుకురా చదవట్లేదు అని ఓ ముట్టికాయో చెంపదబో ఏదో ఒకటి వేయడమో, చదవాలి నువ్వు అని ఫోర్స్ పెట్టడమో, మిమ్మల్ని ట్యూషన్లకు పంపించడమో ఏదో ఒకటి చేస్తారు. అంటే వాళ్ళని అంటారు అటాకింగ్ రియేజెంట్స్. సో రియాక్టెంట్ మీదకి ఒక అటాకింగ్ రియేజెంట్ వస్తే మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి కావలసింది ఈ ఇన్ఫర్మేషన్. అంటే అటాకింగ్ రియేజెంట్స్ జనరల్ గా ఎవరుంటారు? 2 టైప్స్ ఆఫ్ అటాకింగ్ రియేజెంట్స్ ఉన్నాయి. ఏంటి? టైప్స్ ఆఫ్ అటాకింగ్ రియేజెంట్స్. ఎన్ని టైప్స్? 2 టైప్స్. అవే ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్. అటాకింగ్ రియేజెంట్స్ 2 టైప్స్ అన్నమాట, ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్. వీటి గురించి చెప్పుకున్న తర్వాత అసలు స్టోరీ సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ దగ్గరకు వెళ్దాం. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ అటాకింగ్ రియేజెంట్స్ లో ఫస్ట్ టైప్, అసలు ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఎలక్ట్రోఫైల్ అంటే ఏం చెప్పుకున్నాం? అది ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్, ఎలక్ట్రాన్స్ కావాలి అని ఏడుస్తుంది. మరి వేటిని ఎలక్ట్రోఫైల్స్ అంటాం జనరల్ గా? టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్. ఫస్ట్ టైప్ రాసుకోండి అందరూ, ఆల్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పీషీస్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్. నెక్స్ట్ మీద పాజిటివ్ ఛార్జ్ పెట్టుకున్న ప్రతిదీ ఎలక్ట్రోఫైలే. కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్స్. ఎక్సెప్ట్ అమ్మోనియం అయాన్, హైడ్రోనియం అయాన్. పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పటికీ ఎలక్ట్రోఫైల్ కానిదేది? అమ్మోనియం అయాన్,
హైడ్రోనియం అయాన్. ఓకేనా, ఇలా గుర్తుంచుకోండి డీటెయిల్స్. మళ్ళీ NH3+H+NH4+ డోనార్ పెద్ద స్టోరీ, నేను చెప్పట్లేదు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఎలక్ట్రోఫైల్. ఖచ్చితంగా ఏముండాలమ్మా చేతిలో అంటే బుక్ పెన్ను ఉండాలి. బుక్ పెన్ను పెట్టుకుని నోట్స్ రాసుకుంటేనే మీకు యూజ్ అవుతుంది. ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఎలక్ట్రోఫైల్స్ అంటే మన పీ బ్లాక్ లో ఫ్యామిలీస్ చెప్పుకున్నాం కదా, బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, అవునా. ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ లేని ఫ్యామిలీ, బాబాబ్ ఫ్యామిలీ, అదే బోరాన్ ఫ్యామిలీ. సో ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఎలక్ట్రోఫైల్స్ అనగానే మనకి ఏ ఫ్యామిలీ గుర్తు రావాలి అని అంటే బోరాన్ ఫ్యామిలీ గుర్తు రావాలి. మరి ఈ బోరాన్ ఫ్యామిలీ హ్యాలైడ్స్ ఏమయ్యా అంటే BF3, BCl3, BBr3, BI3, వీటిని ఏమంటాం? బోరాన్ ఫ్యామిలీ హ్యాలైడ్స్ అంటాం. క్లియర్? ప్రతి దాంట్లోనూ బోరాన్ 3 ఆటమ్స్ తో సరౌండ్ అయింది, అంటే 3 బాండ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? ప్రతి బోరాన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆక్టెట్ కంప్లీట్ కాలేదు, దాన్ని ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటాం. మరి 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్. సో ఈ ప్రతి బోరాన్ అవుతుంది ఒక లూయిస్ యాసిడ్. లూయిస్ యాసిడ్ అంటే ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్. సో ప్రతి బోరాన్ ఆలోచిస్తుంది, అబ్బా నాకు ఒక 2 ఎలక్ట్రాన్స్ వస్తే చాలు అని. దానికోసం ఒక్కసారి స్ట్రక్చర్ ఇలా వేసుకుందామా? BF3 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ట్రయాంగులర్ ప్లానర్. BF3, నెక్స్ట్ BCl3, BBr3, BI3. వేసుకున్నాం స్ట్రక్చర్. ప్రతి హాలోజన్ దగ్గర 3 లోన్ పేర్స్ అయితే, సో ఈ లోన్ పేర్స్ జనరల్ గా లోన్ పేర్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే సైజ్ చిన్నగా ఉంటుందో ఫ్లోరిన్ అనేది డౌన్ ది గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. సో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లో ఎవరికి సైజ్ చిన్నది అని అంటే ఫ్లోరిన్. సో దీని సైజ్ చిన్నది, ఎలక్ట్రాన్ క్లౌడ్ రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అందువల్ల ఫ్లోరిన్ అనుకుంటుంది నేను ఈ ఎలక్ట్రాన్స్ ని భరించలేను, నేను ఈ ఎలక్ట్రాన్స్ ని బ్యాక్ బాండింగ్ చేస్తాను బోరాన్ కి అంటుంది. సో ఫ్లోరిన్ అలా బ్యాక్ బాండింగ్ చేయటం వల్ల బోరాన్ దగ్గర 6 నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి షిఫ్ట్ అయినాయి? 8 ఎలక్ట్రాన్స్ అయినాయి. అంటే ఇప్పుడు బోరాన్ అనేది లూయిస్ యాసిడ్ అవుతుందా? ఇంకా ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది కదా, ఇంకా బోరాన్ ఎలక్ట్రోఫైల్ కాదు. కానీ BI3 దగ్గరకు వచ్చేసరికి అయోడిన్ ఎప్పటికీ దాని లోన్ పేరుని బ్యాక్ బాండింగ్ చేయదు, బోరాన్ ఎప్పటికీ అడుక్కునే స్టేట్ లోనే ఉంటుంది. సో దాని వల్ల BI3 అనేది ఎప్పటికీ లూయిస్ యాసిడ్ ఎలక్ట్రోఫైల్ అవుతుంది. సో ఎలక్ట్రోఫిలిసిటీ ఆర్డర్ రాయండి అంటే ఏం రాస్తారు? BI3, BBr3, BCl3 అండ్ BF3. ఎలక్ట్రోఫిలిసిటీ ఆర్డర్ అన్నా, లూయిస్ ఎసిడిక్ నేచర్ ఆర్డర్ అన్నా ఇదే. బ్యాక్ బాండింగ్ క్యారెక్టర్ ఆర్డర్ రాయండి అన్నాడే అనుకోండి, ఎవడు బెస్ట్ బ్యాక్ బాండింగ్ చేస్తాడు? రివర్స్ ఆర్డర్ ఏమవుతుంది? రివర్స్ ఆఫ్ అబౌవ్. BF3, BCl3, BBr3, BI3. బ్యాక్ బాండింగ్ ఎవరు బాగా చేస్తారు? ఫ్లోరిన్. దానివల్ల ఎలక్ట్రోఫిలిసిటీ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఆల్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పీషీస్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్ ఎక్సెప్ట్ అమ్మోనియం అయాన్ అండ్ హైడ్రోనియం అయాన్. సెకండ్ టైప్ ఏం చెప్పుకున్నాం? ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఎలక్ట్రోఫైల్స్. అందులో చెప్పుకున్నాం బోరాన్ హాలైడ్స్ గురించి. మరి బోరాన్ ఫ్యామిలీ హాలైడ్స్ ఉంటాయి. BF3, ALF3, బోరాన్ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. ఇవి బోరాన్ ఫ్యామిలీ హాలైడ్స్. ఇందులో ఎప్పటికీ బెస్ట్ లూయిస్ యాసిడ్ ఏది అని అంటే BF3నే. చిన్న సైజ్ కదా బోరాన్ది, సో ఎప్పటికీ అది బెస్ట్ లూయిస్ యాసిడ్ అవుతుంది. మిగతా అన్నిట్లోనూ వేకెంట్ ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ ప్రెజెంటెన్స్ వల్ల బోరాన్ ఫ్యామిలీ హాలైడ్స్ లో ఎప్పటికీ లూయిస్ యాసిడ్ అంటే బోరాన్ వస్తుంది. బోరాన్ హాలైడ్స్ లో లూయిస్ యాసిడ్ అంటే BI3 వస్తుంది. ఓకేనా? ఇది బోరాన్ ఫ్యామిలీ లూయిస్ ఎసిడిక్ నేచర్ ఆర్డర్. క్లియర్? సో ఈ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ లో ఈ వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. మరి థర్డ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ అదే all Lewis acids are electrophiles.
లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్, ఎలక్ట్రాన్స్ లేకపోతేనే అడుక్కుంటుంది. మరి అడుక్కునేవాడు అంటే ఎలక్ట్రోఫైలే. సో ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్. ఇక్కడ ఇది స్టేట్మెంట్ 1 అనుకోండి. స్టేట్మెంట్ 2 రాస్తున్నాను. ఆల్ ఎలక్ట్రోఫైల్స్ ఆర్ లూయిస్ యాసిడ్స్. ఆహా, ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ 1 కరెక్ట్ అని అర్థమైపోతూనే ఉంది. ఏమంటున్నాం? ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్. లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్, ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే అది అడుక్కునేదే అవుతుంది, అడుక్కునేది అంటే ఎలక్ట్రోఫైల్. మరి స్టేట్మెంట్ 2 ఏం రాశాను? ఆల్ ఎలక్ట్రోఫైల్స్ ఆర్ లూయిస్ యాసిడ్స్ అన్న. ఎలక్ట్రోఫైల్ అయిన ప్రతి ఒక్కటి లూయిస్ యాసిడ్ అవుతుందా? ఇప్పుడు సపోజ్ కార్బోకాటియాన్ ఉంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లూయిస్ యాసిడా? 2 ఎలక్ట్రాన్స్ కావాలి, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ లూయిస్ యాసిడ్. ఇది ఎలక్ట్రోఫైలే అవుతుంది, ఇది లూయిస్ యాసిడే అవుతుంది. అదే కార్బో ఫ్రీ రాడికల్ తీసుకున్నాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కార్బో ఫ్రీ రాడికల్ దగ్గర? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఎన్ని కావాలి? 1 ఎలక్ట్రాన్ చాలు అంటుంది. అప్పుడు దీన్ని ఎలక్ట్రోఫైలే అంటాం, కానీ ఇది నాట్ లూయిస్ యాసిడ్. అర్థమైందా? సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 రాంగ్. ఇక్కడ ఏం పెట్టాలి? ఆల్ ఎలక్ట్రోఫైల్స్ ఆర్ నాట్ లూయిస్ యాసిడ్స్. ఎగ్జాంపుల్ ఫ్రీ రాడికల్. ఓకేనా? పెట్టుకున్నారు కదా? ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, జనరల్ గా సి డబల్ బాండ్ గ్రూప్ ని అంటాము మనం కార్బోనిల్ గ్రూప్. ఈ కార్బోనిల్ గ్రూప్ లో ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ లేకుంటే ఆక్సిజన్ కి మైనస్ వస్తుంది, కార్బన్ కి ప్లస్ వస్తుంది. అలా కూడా మనకి ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ జనరేట్ అవుతాయి. ఇలా 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ వచ్చేసేద్దాం టైప్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్. టైప్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్. ఫస్ట్ టైప్, all negative charge are lone pair containing species are nucleophiles, no exception. ఇందాక all positively charged species are electrophiles except ammonium ion, hydronium ion. ఇక్కడ నెత్తి మీద నెగటివ్ ఛార్జ్ కానీ లోన్ పేర్ కానీ ఉంటే అది న్యూక్లియోఫైలే. అర్థమైందా? ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్, పళ్ళమ్మ పళ్ళు పూలమ్మ పూలను అమ్ముకున్నట్టు అది ఎలక్ట్రాన్స్ నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది న్యూక్లియోఫైల్. సో నెత్తి మీద నెగిటివ్ ఛార్జ్ కానీ లోన్ పేర్ కానీ ఉంటే దాన్ని ఏమంటాం? న్యూక్లియోఫైల్ అంటాం. సెకండ్, organometallic compounds. Organometallic compounds like Grignard reagent. Grignard reagent ఏదేనంటాం? Grignard reagent అని RMGX. Grignard reagent. Gilman's reagent. గిల్లి మరీ గుర్తుంచుకోండి, గిల్మన్స్ రియేజెంట్. మళ్ళీ అడుగుతాను హైడ్రోకార్బన్స్ చెప్పినప్పుడు. R2CuLi డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ ని మనం గిల్మన్స్ రియేజెంట్ అంటాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని కానీ గిల్మన్స్ రియేజెంట్ ని కానీ న్యూక్లియోఫైల్స్ అంటారు అని గుర్తుంచుకోండి చాలు. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈ బ్రేకింగ్ కూడా గుర్తుంచుకోండి, R-MgX కి ప్లస్. క్లియర్? ఇది సెకండ్ టైప్. మరి థర్డ్ టైప్ ఏంటంటే ట్రిపుల్ బాండ్ ఉన్నా డబుల్ బాండ్ ఉన్నా బెంజీన్ అయినా వీటిని మనం అంటాము గుడ్ న్యూక్లియోఫైల్స్. ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్, పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటాయి బెంజీన్ అంటే. క్లియర్? సో అలా ఇవన్నీ ఏంటి? ఎలక్ట్రాన్ రిచ్ కి సింబల్ న్యూక్లియోఫైల్స్. మరి ఫోర్త్ టైప్ ఏంటంటే ఆల్ లూయిస్ బేసెస్ ఆర్ న్యూక్లియోఫైల్స్. లూయిస్ బేస్ అంటే ఏంటమ్మా? ఎలక్ట్రాన్ పేర్ డోనర్. ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేసింది అంటే అది న్యూక్లియోఫైలే కదా, ఇందులో ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. అర్థమైందా? టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్. ఇప్పుడు వచ్చేద్దాం అసలు స్టోరీ, అదే మన రియాక్షన్ మెకానిజం. సో ఇందాక రాసుకున్నాం కదా రియాక్షన్ మెకానిజం లో ఎట్లా రాసాము? అరే ఏది మన ఫ్లో చార్ట్? రియాక్షన్ మెకానిజం లో 4 టైప్స్: సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్, రీఅరేంజ్మెంట్. సబ్స్టిట్యూషన్ మళ్ళీ 4 టైప్స్: ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్,
ఎల్లైలిక్ సబ్స్టిట్యూషన్. ఇప్పుడు వచ్చేసేద్దాం మనము అదే ఫస్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకోండి. సబ్స్టిట్యూషన్ లో ఫస్ట్ టైప్ ఏంటి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. షార్ట్ కట్ లో చెప్తున్నాను, షార్ట్ అండ్ స్వీట్ గా. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనగానే ఫస్ట్ మీకు గుర్తు రావాలి ఒక గీత, గీత మీద హెచ్బి కనబడితే అక్కడ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. రియాక్టెంట్స్ ఏం గుర్తు రావాలి అని అంటే ఆల్కేన్స్. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనగానే ఖచ్చితంగా రియాక్టెంట్స్ ఏముండాలి? ఆల్కేన్సే ఉండాలి. ఫస్ట్ బేసిక్ ఐడియా అన్నమాట. ఆల్కేన్స్ ని ఎవరితో రియాక్షన్ చేయాలి? హాలోజన్స్ తో రియాక్షన్ చేస్తాం. సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనగానే వర్డ్ ఏం గుర్తు రావాలి మీకు? హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్, అదే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. సో ఆల్కేన్స్ ని హాలోజన్ తో రియాక్షన్ చేస్తుంటే మనకి ఏం ఫామ్ అవుతుంది? ప్రొడక్ట్ ఆల్కైల్ హాలైడ్స్. అర్థమైందా? హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఏంటి అంటే ఆల్కైల్ హాలైడ్స్. ఎగ్జాంపుల్ రాసుకుందామా? ఆల్కేన్స్ అంటే జనరల్ గా ఏమేమి చెప్తాం? ఫస్ట్ బుజ్జి ఆల్కైన్ మీథేన్. క్లోరినేషన్ చేస్తున్నాం అంటే Cl2 తో రియాక్షన్ చేస్తున్నాం. గీత మీద ఏం పెట్టమన్నాను? HNu. ఏం జనరేట్ అవుతుంది ఎప్పుడైతే HNu ప్రెజెన్స్ లో? క్లోరిన్ ఇలా బ్రేక్ అవుతుంది. ఎలా? ఫ్రీ రాడికల్ గా. Cl.Cl. హోమోలిటిక్ ఫ్యూజన్. HNu ప్రెజెన్స్ లో క్లోరిన్ ఎప్పుడు ఎలా బ్రేక్ అవుతుంది అంటే ఫ్రీ రాడికల్ గా బ్రేక్ అవుతుంది. నీకు చుక్క నాకు చుక్క అలా అన్నమాట. ఈడ బాండ్ బ్రేక్ అయితే ఈ చుక్క ఈ నెత్తి మీదకి, ఈ చుక్క దీని నెత్తి మీదకి వచ్చినాయి. క్లియర్? సో ఈ Cl డాట్ జనరేట్ అయిన ఫ్రీ రాడికల్ చాలా డేంజరస్ కాంపౌండ్. ఫ్రీ రాడికల్ అనేది జనరేట్ అయింది. ఎవరి మీద అటాక్ చేస్తుంది? ఫ్రీ రాడికల్ ఒక అటాకింగ్ రియేజెంట్. ఎలక్ట్రోఫైల్సే కదా ఫ్రీ రాడికల్, అటాకింగ్ రియేజెంట్. హాయిగా కూర్చున్న మీథేన్ మీదకి వెళ్ళి అటాక్ చేసింది. మీథేన్ నుంచి డెవలప్ చేస్తుంది మిథైల్ ఫ్రీ రాడికల్ H డాట్. మరి అంతే కదా, దానికి ఒక చుక్క కావాలి. సో CH4 ని బ్రేక్ చేసింది. CH3 డాట్ H డాట్. ఇక్కడ మన దగ్గర ఏముంది? Cl డాట్ Cl డాట్. సో ఇవి రెండు కలిస్తే ఇది కలుస్తాయి. బనేసనా? ఏం లేదు. CH3 డాట్ Cl డాట్ కలిస్తే ఏమొస్తుంది? CH3Cl. H డాట్ Cl డాట్ కలిస్తే HCl. ఇలా అనుకోండి. ఎక్కువ పెద్ద స్టోరీలోకి వెళ్ళట్లే నేను. ఇనిషియేషన్, ప్రోపగేషన్, టెర్మినేషన్ చెప్పుకుంటూ కూర్చుంటే దివాళా తీస్తాం మనం ఇప్పుడు. ఓకేనా? అవన్నీ కావాలి అని అంటే ముందు చాలా వీడియోలు తీశాను, ఆ వీడియోలోకి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నాను? వాట్ ఈస్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్? జనరల్ బేసిక్ ఐడియా. గీత మీద HNu, రియాక్టెంట్ ఆల్కేన్, ప్రొడక్ట్ ఆల్కైల్ హాలైడ్. రియాక్టెంట్ ఆల్కేనే, ఆల్కేన్ తో పాటు ఏముండాలన్నాను? హాలోజన్. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే జనరల్ గా హాలోజన్స్ మనకి ఫ్లోరిన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, బ్రోమిన్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది. వీటన్నిటిని నేను ఆల్కేన్స్ తోనే రియాక్షన్ చేస్తున్నాను. CH4 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 CH4. గీత మీద ప్రతిదానికి నేను HNuఏ పెట్టాను. అంటే ఇవన్నిటిని ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనే అంటాం కదా. మరి ఇక్కడ చూడండి, హాయిగా ఇందాక ఈ రియాక్షన్ చేసాం. సెకండ్ రియాక్షన్ ఏమొచ్చింది? CH3Cl ప్లస్ HCl. ఇక్కడ ఏమొస్తుంది? CH3Br ప్లస్ HBr. ఇవి రెండు ఫామ్ అవటానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, హాయిగా ప్రశాంతంగా ఫామ్ అవుతాయి. కానీ అసలు వచ్చేది ట్విస్ట్ ఇక్కడ. ఇదేం ఫామ్ అవుతుంది? CH3F ప్లస్ HF. ఫామ్ అయిన HF అనేది డేంజరస్, మోస్ట్ ఎక్స్ప్లోజివ్. చేయగానే టెస్ట్ ట్యూబ్ టప్ అని వెళ్ళిపోయింది. అంటే ఆల్కైల్ ఫ్లోరైడ్ స్పాయిల్ అయిపోయింది. సో ఆల్కైల్ ఫ్లోరైడ్ ని మనం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ తో ప్రిపేర్ చేయగలమా? చేయలేము. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటి? ఏం ఫామ్ అవుతుంది? CH3I ప్లస్ HI. ఫామ్ అయింది అనుకునే లోపే ఈ HIని ఏమంటామంటే స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఈ ఆల్కైల్ అయోడైడ్ ని మళ్ళీ ఆల్కైల్ అయోడిన్ గా వెనక్కి పంపించేస్తుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ త్రూ మనం వేటి ప్రిపేర్ చేసాం? కేవలం ఆల్కైల్ క్లోరైడ్స్, ఆల్కైల్ బ్రోమైడ్స్. ఆల్కైల్ క్లోరైడ్స్ ని, ఆల్కైల్ అయోడైడ్స్ ని మనం ప్రిపేర్ చెయ్యలేము.
ఆ ప్రిపరేషన్ కోసమే మనం యూస్ చేస్తాం అదే స్వార్ట్జ్ రియాక్షన్. స్వార్ట్జ్ రియాక్షన్ ఎవరి కోసం? ఫర్ ఆల్కైల్ ఫ్లోరైడ్స్. స్వార్ట్జ్ రియాక్షన్ ఎవరి కోసం అమ్మా? ఆల్కైల్ ఫ్లోరైడ్స్. సో ఆల్రెడీ మనం ఆల్కైల్ ఫ్లోరైడ్ ని ప్రిపేర్ చేసాం కదా ఇందాక. CH3Cl ఇందాక ప్రిపేర్ చేసాం ఆల్కైల్ హాలైడ్. దీన్ని AgF సిల్వర్ ఫ్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే హాలోజన్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఏం జరిగింది? CH3F ప్లస్ AgCl ఎక్కడ ఫామ్ అయిందా ఆల్కైల్ ఫ్లోరైడ్? కానీ HF ఫామ్ అవ్వలేదు. HF ఫామ్ అవ్వకుండా ఆల్కైల్ ఫ్లోరైడ్ ఫామ్ అయ్యింది. బై యూజింగ్ స్వార్ట్జ్ రియాక్షన్ వీ కెన్ ప్రిపేర్ ఆల్కైల్ ఫ్లోరైడ్స్. మరి రెండో రియాక్షన్ అదే ఫిన్క్లిస్టైన్ రియాక్షన్. ఫిన్క్లిస్టైన్ రియాక్షన్ ఎవరి కోసమమ్మా? ఫర్ ఆల్కైల్ అయోడైడ్స్. ఇందాక వీటి రెండింటినే కదా మనం ప్రిపేర్ చేయలేకపోయాం, వాటి కోసమే ఈ రియాక్షన్స్ అన్నమాట. సో ఫిన్క్లిస్టైన్ రియాక్షన్ అనగానే మళ్ళీ సేమ్ అలాగే ఆల్కైల్ హాలైడ్. ఇదొక కూర పొడి లాంటిది. బెండకాయ కూరలోకి, దొండకాయ కూరలోకి అన్నిటికీ వాడుకోవచ్చు. ఆల్కైల్ క్లోరైడ్ ని తీసుకున్నాం. ఎవరితో రియాక్షన్ చేస్తున్నాం? NaI, చాలా ఇంపార్టెంట్. సోడియం అయోడైడ్. గీత మీద పెట్టే సాల్వెంట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అదే ఎసిటోన్ పోలార్ అప్రోటిక్ సాల్వెంట్, పంచభూతాల్లో మూడో భూతం. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏం జరుగుతుంది? హాలోజన్ ఎక్స్చేంజ్ జరిగితే ఏమైంది? ఆల్కైల్ అయోడైడ్ ప్లస్ NaCl. ఇలా ఆల్కైల్ ఫ్లోరైడ్స్ ని, ఆల్కైల్ అయోడైడ్స్ ని స్వార్ట్జ్ రియాక్షన్, ఫిన్క్లిస్టైన్ రియాక్షన్ తో ప్రిపేర్ చేసాం. ఆల్కైల్ క్లోరైడ్స్ ని, ఆల్కైల్ బ్రోమైడ్స్ ని ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ తో ప్రిపేర్ చేసాం. అయితే గుడ్ ఈల్డ్ ఆఫ్ ఆల్కైల్ బ్రోమైడ్స్ కోసం మనం ఇంకొక నేమ్డ్ రియాక్షన్ చెప్పుకోవాలి. అదే బోరోడిన్ హన్స్డికర్ రియాక్షన్. బోరోడిన్ హన్స్డికర్ రియాక్షన్. ఇందులో ఏం చేస్తాము అంటే సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ CH3COOAg సిల్వర్ ఎసిటేట్ అంటాం. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని బ్రోమిన్ తో హీట్ చేస్తుంటే ఒక Ag ఒక Br కలిస్తే ఏమైపోయింది? AgBr. ఈ మధ్యలో ఉన్న COO కాస్త CO2. ఈ CH3 దగ్గరికి ఒక Br వెళ్తే ఏమైంది? CH3Br. అలా గుడ్ ఈల్డ్ ఆఫ్ ఆల్కైల్ బ్రోమైడ్స్ ని కూడా ప్రిపేర్ చేస్తాం. అదే బోరోడిన్ హన్స్డికర్ రియాక్షన్. సో ఇలా మనం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం. సో లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ లో రియాక్టివిటీ ఆర్డర్ అడుగుతాడు. రియాక్టివిటీ ఎవడు చాలా ఎక్కువ రియాక్టివ్ అంటే ఫ్లోరిన్. రియాక్టివిటీ ఆర్డర్ అడిగితే గుర్తుంచుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లియర్? సెలెక్టివిటీ ఆర్డర్ అని అడిగితే రివర్స్. ఓకేనా? రివర్స్ ఆఫ్ అబౌవ్. పైన దానికి రివర్స్. సెలెక్టివిటీ ఆర్డర్ అంటే అయోడిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్, బ్రోమిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్, గ్రేటర్ దాన్ ఫ్లోరిన్. రియాక్టివిటీ సెలెక్టివిటీ అంటే ఏమీ లేదు. జస్ట్ సపోజ్ నేను ఈ ఆల్కేన్ ఇచ్చా, ఇక్కడ ఫ్లోరిన్ పెట్టాను, క్లోరిన్ పెట్టాను, బ్రోమిన్ పెట్టాను, అయోడిన్ పెట్టాను. ఫ్లోరిన్ అయితే ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది ప్రైమరీ. ఫాస్ట్ రియాక్షన్, ఎవడు ముందున్నాడో వాడి మీదకి వెళ్ళి అటాక్ అవుతుంది. అంటే ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ నుంచి 3 కార్బన్ల 4 కార్బన్లు కదా, అంతే. అదే క్లోరిన్ అంటే చూస్ చేసుకుంటుంది, ప్రైమరీ ఎక్కువ ఉన్నాయా, సెకండరీ ఎక్కువ ఉన్నాయా, టెర్షరీ ఎక్కువ ఉన్నాయా, అలా చూస్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. బ్రోమిన్, అయోడిన్ ఆల్వేస్ టెరిషరీ, సెకండరీ, ప్రైమరీని ఫాలో అవుతాయి. ఇదే మన రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ ఆర్డర్ అనమాట. సో అలా కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. చాలా 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 ఇంపార్టెంట్ చెప్పేసి. సో రియాక్షన్ మెకానిజంలో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసేద్దాం అదే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఎలక్ట్రోఫైల్ అంటే ఎవరు? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్
ఎలక్ట్రోఫైల్ అంటే ఎవరు? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. అది ఎవరి దగ్గరకు వచ్చి సబ్స్టిట్యూషన్ అవ్వాలి అనుకుంటుంది? ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ దగ్గరకు వచ్చి సబ్స్టిట్యూషన్ జరగాలి అనుకుంటుంది. సో ఎలక్ట్రాన్ రిచ్ ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూషన్ అనగానే మనకి గుర్తు రావాలి బెంజీన్. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే బెంజీన్ గుర్తొచ్చేయాలి రియాక్టెంట్. ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ 5 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆ 5 టైప్స్ నేమ్స్ రాసుకుందాం. ఒక సాంగ్ విన్నారా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. విన్నారు కదా? ఆ పాటలో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ మనం పెట్టుకుందాం. ఏంటో చూస్తారా? హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. తప్పు రాదు నేర్చుకుంటే. హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. తప్పుకోదు నేర్చుకుంటే. అలా పాడుకుంటూ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ 5 టైప్స్ నేర్చేసుకోవచ్చు. సో హాలోజినేషన్ అంటే బెంజీన్ రియాక్షన్ చేస్తాం హాలోజన్స్ తో. ఏమేం హాలోజన్స్? క్లోరిన్ ఇంకా బ్రోమిన్. సల్ఫోనేషన్ అంటే బెంజీన్ రియాక్షన్ చేస్తాము సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఆల్కైలేషన్ అంటే ఆల్కైల్ హాలైడ్. బెంజీన్ ఎవరితో రియాక్షన్ చేస్తాం? ఆల్కైల్ హాలైడ్. ఎసైలేషన్ అంటే యాసిడ్ హాలైడ్. నైట్రేషన్ అంటే HNO3. ఫటాఫట్ తెలుసుకోవాలి. హాలోజనేషన్ అంటే హాలోజన్స్, క్లోరిన్ ఆర్ బ్రోమిన్ విత్ బెంజీన్. సల్ఫోనేషన్ అంటే H2SO4 విత్ బెంజీన్. ఆల్కైలేషన్, ఎసైలేషన్, ఆల్కైల్ హాలైడ్, యాసిడ్ హాలైడ్. నైట్రేషన్ అంటే HNO3. మరి గీత మీద ఏంటి? అసలైనవి అక్కడ కావాలి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకుందాం. సబ్స్టిట్యూషన్ లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఫస్ట్ టైప్ ఏంటి మనకి? మొత్తం 5 కదా. హాలోజినేషన్. హాలోజినేషన్ అనగానే ఫస్ట్ బెంజీన్ ఎవరితో రియాక్షన్ చేయమంటున్నాను? హాలోజన్స్, ఎయిదర్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్. గీత మీద పెడతాము అన్హైడ్రస్ AlCl3. ఇది ఒక లూయిస్ యాసిడ్. తెలిసిందే కదా, బోరాన్ ఫ్యామిలీ, అల్యూమినియం, లూయిస్ యాసిడ్. మరి లూయిస్ యాసిడ్ యొక్క టెండెన్సీ ఏంటి? ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్. ఎప్పుడైతే అన్హైడ్రస్ AlCl3 ప్రెజెన్స్ లో ఈ క్లోరిన్ ఎలా బ్రేక్ అవుతుందో తెలుసా? Cl+, Cl-. ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని నా దగ్గరికి తెచ్చేవే అని AlCl3 చెప్పగానే క్లోరిన్ వీటితో గొడవ పెట్టుకుని Cl- గా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏడుస్తూ పాపం Cl+ బెంజీన్ ఇంటికి వచ్చాడు. బెంజీన్ ఫార్ములా ఏంటి? C6H6. ఇందులో ఉన్న ఒక హైడ్రోజన్ తలుపు తీశాడు. తీసి ఏడుస్తున్న క్లోరిన్ ని చూసి దానికి ప్లేస్ ఇచ్చేశాడు. అలా ఒక హైడ్రోజన్ ప్లేస్ లో క్లోరిన్ వచ్చేసింది. అప్పుడు ఫార్ములా ఏమైపోయింది? C6H5Cl. క్లియర్? సో అలా బయటకు వచ్చిన హైడ్రోజన్ ఇక్కడున్న ఈ Cl- మళ్ళీ AlCl3తో గొడవ పెట్టుకుని Cl- ని తీసుకుని HCl అయిపోయాడు. ఇది స్టోరీ. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ అన్హైడ్రస్ AlCl3 ప్రెజెన్స్ లో క్లోరిన్ అనేది బ్రేక్ అవుతుంది Cl+, Cl-. క్లోరోనియం అయాన్ జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ? క్లోరోనియం అయాన్. ఎలక్ట్రోఫైలిక్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయింది. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రాన్స్ కోసం బెంజీన్ ఇంటికి వెళ్ళింది. బెంజీన్ ఇంటి తలుపు తీసిన హైడ్రోజన్ దానికి ప్లేస్ ఇచ్చి బయటకు వచ్చి HCl అయిపోయాడు. క్లియర్? అర్థమైంది కదా? హాలోజినేషన్, క్లోరినేషన్, బ్రోమినేషన్ జరుగుతుంది. ఫ్లోరినేషన్, ఐడోనేషన్ జరగదు. ఎందుకంటే ఫ్లోరినేషన్ చేస్తే HF మోస్ట్ ఎక్స్ప్లోజివ్, ఐడోనేషన్ చేస్తే HI స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. కాబట్టి క్లోరినేషన్, బ్రోమినేషన్ ప్రశాంతంగా జరిగిపోతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే సల్ఫోనేషన్. సెకండ్ వన్ ఏం రాసుకుంటారు? సల్ఫోనేషన్. ఇప్పుడు బెంజీన్ ఎవరితో రియాక్షన్ చేయాలని చెప్తున్నాను? బెంజీన్ ప్లస్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్. Instead of these 2 moles of H2SO4,
OLEUM H2S2O7 ఓలియం అంటాం. ఈ ప్రెజెన్స్ లో చేస్తే మనకేం జరుగుతుందంటే H2SO4 ని ఇలా బ్రేక్ చేయండి, OHSO3H. సో ఈ SO3H బెంజీన్ పైకి వెళ్ళిపోతుంది. కేఏ ఆర్డర్ లో ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాం? బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ SO3H. ఈ OH ఇక్కడ బయటకు వచ్చిన H కలిస్తే ఏమైపోయిందమ్మా? H2O. ఇదే సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ లో మనకి ప్రిపేర్ అయ్యే ప్రొడక్ట్ ఏంటి? బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. పేర్లు రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఇక్కడ బెంజీన్ ఎవరితో రియాక్షన్ చేయాలి అని చెప్తున్నాను? బెంజీన్ ప్లస్ ఆల్కైల్ హాలైడ్. నేను తీసుకుంటున్నాను మిథైల్ క్లోరైడ్. గీత మీద ఇంపార్టెంట్, అన్హైడ్రస్ AlCl3. మళ్ళీ అన్హైడ్రస్ AlCl3 ఒక లూయిస్ యాసిడ్. ఎవరిని లాక్కురమ్మంటుంది? ఎలక్ట్రాన్స్ ని. క్లోరిన్ ని లాక్కురమ్మంటుంది. మళ్ళీ క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ని లాగేసుకోగానే ఇక్కడ జనరేట్ అయింది ఎవరు? CH3+. అవునా? CH3Cl. ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇది లాగేసుకుంటే ఇది Cl-. ఇదేం జనరేట్ అయింది? CH3+. కార్బోకాటియాన్ జనరేట్ అయింది. జనరేట్ అయిన కార్బోకాటియాన్ ఏం చేస్తుంది? ఎవరింటికి వెళ్తుంది? బెంజీన్ ఇంటి తలుపు కొట్టింది. ఎవరు తలుపు తీస్తారు? హైడ్రోజన్ తలుపు తీశాడు. తీసి CH3కి ప్లేస్ ఇచ్చి బయటికి వచ్చేసాడు. అప్పుడు బెంజీన్ పైకి వెళ్ళిపోయింది CH3. బయటకు వచ్చిన హైడ్రోజన్ Cl తో కలిసి ఏమైపోయాడు? HCl. ఇలా జనరేట్ అయింది మిథైల్ బెంజీన్. దీన్నే మనం ఏమంటాం? టౌలీన్. సరే, బానే ఉంది. ఇక్కడ మనం ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చెప్పుకోవాలి. ఇక్కడే ఈ పేజ్ లోనే రాస్తున్నా. ఇదే బెంజీన్ ని నేను సపోజ్ రియాక్షన్ చేశాను ఇథైల్ క్లోరైడ్. గీత మీద అన్హైడ్రస్ AlCl3నే పెట్టా. ఇప్పుడు బాండ్ ఇక్కడే కదా బ్రేక్ అయ్యేది. ఇప్పుడు కార్బన్ కి ప్లస్ ఇక్కడే కదా వచ్చేది. జనరేట్ అయిన కార్బోకేటైన్ బెంజీన్ పైకి వెళ్తే ఏమొచ్చిందమ్మా? ఇథైల్ బెంజీన్ వచ్చింది. HCl ఫామ్ అయింది. అరే మ్యామ్, ఏం ట్విస్ట్ లేదు, ఎందుకు మళ్ళీ సపరేట్? అసలు ముందుంది అసలైన బుజ్జి కాంపౌండ్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ లో నేను తీసుకుంటున్నాను ప్రొపైల్ క్లోరైడ్. ప్రొపైల్ క్లోరైడ్ ని అన్హైడ్రస్ AlCl3తో రియాక్షన్ చేశాను. అప్పుడు బాండ్ ఇక్కడ బ్రేక్ అయింది, కార్బన్ కి ప్లస్ వచ్చింది. ఏం జనరేట్ అవ్వాలి? ఈ కార్బన్ బెంజీన్ పైకి వెళ్తుంది, ప్రొపైల్ బెంజీన్ అవుతుంది అని అంటే అది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. క్లియర్? సో జనరేట్ అయింది కార్బోకాటియాన్, ప్రొపైల్ కార్బోకాటియాన్. మరి ఇది ప్రైమరీ కార్బోకాటియాన్. మరి ప్రైమరీ కార్బోకాటియానా? స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ కదా. సో జనరేట్ అయిన కార్బోకాటియాన్ 1,2 హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి, చెప్పాను కదా ముందు క్లాస్ వినండి అని, 1,2 హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి మధ్యలో ఉన్న కార్బన్ కి ప్లస్ వస్తుంది. సో అక్కడ ఏం జరిగింది? CCC. ఇప్పుడు సెకండ్ కార్బన్ కి ప్లస్ 1,2 హైడ్రైడ్ షిఫ్ట్ జరగడం వల్ల ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? బెంజీన్ పైన ఏ కార్బన్ కి? మధ్యలో ఉన్న కార్బన్ కి కదా ప్లస్, CCC. ఎస్, ఐసోప్రొపైల్ కార్బోకాటియాన్. CH3 గ్రూప్ ఏమంటాం? ఐసోప్రొపైల్ గ్రూప్. కింద ఉన్నది బెంజీన్, ఐసోప్రొపైల్ బెంజీన్. ముద్దుగా అంటాము క్యూట్ క్యూమిన్. ఐసోప్రొపైల్ బెంజీన్ ఏమంటాం? క్యూమిన్ అంటాం. అర్థమైందా? ఏం లేదు, ఎక్కడైతే ప్లస్ వస్తుందో ఆ కార్బన్ బెంజీన్ తలుపు కొట్టింది. అప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చి బయటికి వెళ్ళింది. ఆ ఎలక్ట్రాన్స్ ఈ ప్లస్ కలిస్తేనే ఆ బాండ్. క్లియర్? అలా ఐసోప్రొపైల్ బెంజీన్ క్యూమిన్ అనేది రిజల్ట్ అయింది. అర్థమైందా? ఇలా ఎక్స్టెండెడ్ షిఫ్టింగ్ జరిగి ప్లస్ స్టేబిలిటీ ఎక్కడ వస్తుంది, టెరిషరీనా సెకండరీనా చూసుకుని ఆ ప్లస్ ని బెంజీన్ నెత్తి మీద పెట్టండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేద్దాం
ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. బెంజిన్ ఎవరితో రియాక్షన్ చేయాలమ్మా ఇప్పుడు? యాసిడ్ హాలైడ్ ఆర్ సి డబల్ బాండ్ ఓసిఎల్, యాసిడ్ హాలైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. మళ్ళీ గీత మీద అన్హైడ్రస్ AlCl3నే. అన్హైడ్రస్ AlCl3 లూయిస్ యాసిడ్. క్లోరిన్ ని పిలిచింది, వెళ్ళింది, సి డబల్ బాండ్ ఓకే ప్లస్ వచ్చింది. వచ్చిన ఈ కాంపౌండ్ ని బెంజిన్ నెత్తి మీద పెడితే మనకి జనరేట్ అయ్యింది సి డబల్ బాండ్ ఓ CH3. క్లియర్? దీని పేరు రాయండి కామెంట్స్ లో. ప్రొడక్ట్ నేమ్ ఏంటో రాసి పెట్టండి. సో ఎసైలేషన్ లో యాసిడ్ హాలైడ్ తో రియాక్షన్ చేస్తాం ఆర్ యాసిడ్ అన్హైడ్రైడ్. ఇదే బెంజిన్ ని రియాక్షన్ చేయండి. గుర్తుందా స్ట్రక్చర్? బుల్లెట్ బండికి వచ్చితవాడు గుడు 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 గుడుగని. రాకెట్ స్ట్రక్చర్, బుల్లెట్ బండి, అన్హైడ్రైడ్. ఈ యాసిడ్ అన్హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తే గీత మీద ఏం పెట్టాలి? అంతే, అన్హైడ్రస్ AlCl3. సో ఇప్పుడు అన్హైడ్రస్ AlCl3 క్లోరిన్ లేదు, ఎవరి దగ్గర బాండ్ బ్రేక్ చేస్తుంది? ఆక్సిజన్ కి మైనస్, సి డబల్ బాండ్ ఓకి ప్లస్. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ అంతా బెంజిన్ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ సేమ్ కాంపౌండ్ సి డబల్ బాండ్ ఓ CH3. మరి బెంజిన్ నుంచి బయటకు వచ్చిన H ఈ O మైనస్ కలిసి మొత్తం కలిపితే మనకి అయిపోయింది అదే పంచభూతాల్లో 5వ భూతం ఎసిటిక్ యాసిడ్. ఇలా యాసిడ్ హాలైడ్స్ తో, యాసిడ్ అన్హైడ్రైడ్స్ తో ఎసైలేషన్ రియాక్షన్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. మరి లాస్ట్ వచ్చేసేద్దాం అదే 5th వన్, నైట్రేషన్. లాగా నైట్రేషన్ చాలా ఇంపార్టెంట్. నైట్రేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంజిన్ ని రియాక్షన్ చేస్తాం HNO3. గీత మీద కనబడాలి H2SO4. ఇది HNO3ని బ్రేక్ చేయండి OH మైనస్ NO2 ప్లస్ గా. ఎలా బ్రేక్ చేసాం? OH మైనస్ NO2 ప్లస్. అది జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ పేరేంటి? నైట్రోనియం అయాన్. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ పేరేంటి? నైట్రోనియం అయాన్. నైట్రోనియం అయాన్ ఎగురుకుంటూ బెంజిన్ నెత్తి మీదకి వెళ్ళింది. ఏం ఫామ్ అయిందమ్మా? నైట్రోబెంజిన్ NO2. క్లియర్? ప్లస్ ఎలక్ట్రాన్స్ కలిస్తే ఏమవుతుంది? బాండ్. అక్కడి నుంచి బయటకు వచ్చిన HEOH కలిస్తే ఏమైపోయింది? H2O. ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్. ఏమేమైనాయి? హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. నేర్చేసుకున్నాం అన్ని చకచక. అయిపోయిందా? ఇలా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయిపోగానే నేనున్నా అనుకుంటూ వచ్చేదే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. చూసారా? అవుతూనే ఉంటుంది. ఇంకా మనం సబ్స్టిట్యూషన్ దగ్గరే ఉన్నాం. సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ 3 చెప్పుకుంటే సమాప్తం. సో వచ్చేద్దాం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎక్కువ సుత్తి లేకుండా స్వీట్ అండ్ స్మార్ట్ సాఫ్ట్ కంప్లీట్ చేద్దాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఎవరు గుర్తు రావాలన్నాను? బెంజిన్ గుర్తు రావాలి అన్నాను. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అంటే ఎవరు గుర్తు రావాలి? ఆల్కేన్స్, హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్, గీత మీద HMU. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే రియాక్టెంట్స్ గుర్తు రావాలి, అవే ఆల్కైల్ హాలైడ్స్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో రియాక్టెంట్స్ ఎవరు? ఆల్కైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్ కనబడిందా? అన్ని కేసుల్లో కాకపోయినా కొన్ని కేసుల్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందని గుర్తుంచుకోవాలి. మరి ఆల్కైల్ హాలైడ్స్ జనరల్ గా మనకి 4 టైప్స్ ఉన్నాయి. అవే మిథైల్ క్లోరైడ్ అంటే మిథైల్ గ్రూప్, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్, సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్, టెరిషరీ ఆల్కైల్ హాలైడ్స్. రాసమా? ఇదేంటి? మిథైల్, ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇది టెరిషరీ. సో ఆల్కైల్ హాలైడ్స్ ఎన్ని టైప్స్? 4 టైప్స్. మిథైల్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ.
సో సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి, రియాక్టెంట్స్ ఏమో ఆల్కైల్ హ్యాలైడ్స్. ఈ రియాక్షన్స్ మనకి జనరల్ గా 4 ఇంపార్టెంట్, బట్ మనం చెప్పుకుంటాం కేవలం 2నే. మిగతా 2 SNI SNAR చెప్పుకోం. మనం చెప్పుకునేది SN1 SN2. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ 1 అంటే యూనిమాలిక్యులర్, సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ 2 అంటే బైమాలిక్యులర్. క్లియర్? సో ఈ రెండు రియాక్షన్స్ చెప్పుకోవాలి. వీటిలో రియాక్టెంట్స్ ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్. వీటిలో ఏ ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రెంత్ ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ ముఖ్యమైన విషయం. SN1 లో గుర్తుంచుకోండి, టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఆర్డర్ ఏమవుతుంది? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. SN2 విషయానికి వస్తే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఇది ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రెంత్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో అసలు ఏంటి SN1 SN2 స్టోరీ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, SN1 ఏంటి ఫుల్ ఫామ్? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ యూనిమాలిక్యులర్. సో నేను ఇందాక స్ట్రెంత్ ఏం రాసాను? ఆల్కైల్ హ్యాలైడ్ టెరిషరీ కదా. ఒక టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుందాం. టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్, హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ 3 కార్బన్స్ తో లింకేజ్ అయితే దాన్ని టెరిషరీ అంటాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక న్యూక్లియోఫైల్ తీసుకున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. SN1 లో మనం యూజ్ చేసే సాల్వెంట్ ఏంటి అంటే పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ ఇక్కడ మనకి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. ఏంటి మ్యామ్ పోలార్ ప్రోటిక్? జాగ్రత్తగా చూడండి. పోలార్ అంటే ఏం లేదు, పోల్స్ గా బ్రేక్ చేసే కేపబిలిటీ. అంటే ఆల్కైల్ గ్రూప్ ని, హాలోజన్ ని బ్రేక్ చేస్తుంది. ఆల్కైల్ కి ప్లస్, హాలోజన్ కి మైనస్. పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్ గా బ్రేక్ చేసే కేపబిలిటీని పోలార్ అంటారు. ప్రోటిక్ అంటే ఏం లేదు, ఈ జనరేట్ అయిన ఈ Cl మైనస్ ని చుట్టూతా వాటర్ మాలిక్యూల్స్ వచ్చి సరౌండ్ అవుతాయి. అర్థమైందా? సో పోలార్ ప్రోటిక్ నేచర్ అంటే ఏంటి? కార్బోకాటయాన్ ని ఫస్ట్ జనరేట్ చేసింది. సో మనకి ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ఏమవుతుంది? కి ప్లస్. Cl వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన Cl ని చుట్టూతా వాటర్ మాలిక్యూల్ సరౌండ్ చేసినాయి. అర్థమైందా? ఇది ఫస్ట్ స్టెప్. SN1 ఎన్ని స్టెప్స్ మెకానిజం? ఫస్ట్ పాయింట్ ఏంటి? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రెంత్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాను? 2 స్టెప్ మెకానిజం అని గుర్తుంచుకోండి. ఇది స్టెప్ 1. స్టెప్ 1 లో మనకి ఏం జరిగింది? ఆల్కైల్ గ్రూప్, హాలోజన్ గ్రూప్ బ్రేక్ అయింది. సో ఈ హాలోజన్ ని మనం అంటాం లీవింగ్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ కి ప్లస్ వచ్చింది. ఏం జనరేట్ అయింది? కార్బోకాటయాన్. ఏం కార్బోకాటయాన్ జనరేట్ అయింది? టెరిషరీ కార్బోకాటయాన్. ఎలా? తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్ టెరిషరీ కాబట్టి టెరిషరీ కార్బోకాటయాన్ జనరేట్ అయింది. క్లియర్? జనరేట్ అయిన ఈ టెరిషరీ కార్బోకాటయాన్ మీదకి న్యూక్లియోఫైల్ అటాచ్ చేస్తుంది. ఏ స్టెప్ లో? సెకండ్ స్టెప్, స్టెప్ 2. స్టెప్ 2 లో ఏం జరుగుతుంది? పాపం నాకు ఎలక్ట్రాన్స్ కావాలి అని ఏడుస్తుంది ఈ కార్బోకాటయాన్. దీని దగ్గరికి న్యూక్లియోఫైల్ వచ్చింది ఎలక్ట్రాన్స్ ని ఇవ్వడానికి. వచ్చిన న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా ఎలక్ట్రాన్స్ ని ఇవ్వచ్చు, ఆర్ బ్యాక్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని ఇవ్వచ్చు. అంటే ఇన్వర్షన్ అన్నమాట. ఇలా ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇందులో ఇప్పుడు మనం క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. న్యూక్లియోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ కదా. ఇక్కడ మనం ఏం చెప్దాము అంటే న్యూక్లియోఫైల్స్ అంటే సపోజ్ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం.